వెల్కమ్ టు ది మ్యాటి హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ విటమిన్ డి. విటమిన్ డి ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ సన్షైన్ విటమిన్. విటమిన్ డికి సన్షైన్కి ఉన్న ఇంపార్టెన్స్ మీకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫాలో అవ్వండి. సో విటమిన్ డి అనేది మన శరీరంలో 30 to 100 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉండాలి. 30 కన్నా బిలో ఉన్నప్పుడు, 20 ఉన్నప్పుడు ఇన్సఫిషియన్సీ, 20 కన్నా తక్కువ ఉన్నప్పుడు డెఫిషియన్సీ. సో విటమిన్ డి మన శరీరానికి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ నెలకి అవసరం. సో పర్ డే మనకు కావాల్సింది 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్. విటమిన్ డి లభించే ముఖ్యమైన పదార్థాలు మొట్టమొదటిగా సూర్యరశ్మి, ఫ్యాటీ ఫుడ్స్లో ముఖ్యంగా చీజ్, మిల్క్ ప్రొడక్ట్స్, కౌ మిల్క్, మష్రూమ్స్, స్పెషల్లీ ఫ్యాటీ ఫిష్ అండ్ సర్టన్ సీరియల్స్. సో విటమిన్ డి అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ విటమిన్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ స్టీరాయిడ్ హార్మోన్. సో అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను. మన ఇంట్లో మెయిన్ స్విచ్ ఆన్ చేస్తేనే ఇంట్లో బల్బ్స్ అన్ని వెలగడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ మోర్ దాన్ 200 జీన్స్ ఇన్ అవర్ బాడీ. సో చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు పిల్లలు పుట్టిన వెంటనే ఎండలో తీసుకెళ్లి పడుకోబెట్టడము, కాస్త ఎండ ఎక్స్పోజ్ అయ్యేటట్లు చూడడము, తల ఎండకి ఆర్పుకోవడము. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చాలా మంది పొద్దున్నే కాస్త ఎండ ఎక్స్పోజ్ అవ్వండి, సూర్యరశ్మికి వెళ్ళండి. అందుకే సూర్య నమస్కారాలు కూడా చాలా మనకి యోగాలో చాలా ముఖ్యమైన ప్రధానమైన రోల్ ఫాలో అవుతాయి. సో సూర్యుడికి మనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం డే టు డే నిద్ర లేచినప్పటి నుంచి కూడా ఈ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వమని పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ నవేడేస్ ఎంతటి చల్లటి వాతావరణమైనా, ఎలాంటి వాతావరణమైనా స్కిన్ కాంప్లెక్షన్ మెయింటైన్ చేసుకోవడానికి చాలా మంది హై గ్రేడ్ ఆఫ్ ఎస్పీఎఫ్ రాసేయడము, బయటికి వెళ్ళడము, ఫుల్ కవర్ చేసుకోవడము, సన్లైట్ పడకుండా చూసుకోవడము, చాలా జాగ్రత్తలు అనేది ఫాలో అవుతూ ఉన్నారు. సో ఎనీహో అసలు సన్లైట్ కి విటమిన్ డికి ఉన్న మెయిన్ ప్రధానమైన సంబంధం ఏంటి అంటే, మనకి సన్ రేస్ మన బాడీకి తగిలినప్పుడు మన చర్మం కింద ఉన్నటువంటి వెజల్స్ లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ని ఇట్ కన్వర్ట్స్ ఇంటూ విటమిన్ డి. సో ఫెయిర్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇట్ ఈజీలీ అబ్సార్బ్స్ అనమాట. సన్ రేస్ అనేది ఈజీలీ అబ్సార్బ్స్. వెరాస్ మెలనిన్ హార్మోన్ కొంచెం డార్క్ కలర్డ్ కాంప్లెక్షన్ ఉన్నప్పుడు మెలనిన్ హార్మోన్ అనేది విచ్ ప్రివెంట్స్ యూవీ రేస్ ని ప్రివెంట్ చేస్తుంది. అందుకే సర్టన్ రేసెస్ లో వైటమిన్ డి అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ కొన్ని ఇంతకుముందే చెప్పాను, ఎస్పీఎఫ్ రాసినప్పుడు సర్టన్ రేసెస్ లో బుర్కాలు వేయడము, కవర్ చేసుకోవడం, వీళ్ళందరిలో కూడా విటమిన్ డి అనేది తక్కువగా ఉంటుంది. నవడేస్ రీసెర్చెస్ ప్రకారం అవుట్ ఆఫ్ 10 people every 3 to 5 members దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారని తెలుస్తుంది. సో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బోన్స్, మజిల్స్ అనేది పిల్లల్లో సరిగా ఫామ్ అవ్వలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు తక్కువ రేర్ ఫినామినా అయినప్పటికీ చాలా మందిలో బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వకపోవడము, లేదా సటన్ మజిల్ సరిగా పెరగకపోవడము, నెక్ నిలబడలేకపోవడము, ఇలాంటివి చాలా మంది ఇవాళ చెప్పడం అనేది వింటూ ఉన్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పిల్లల్లో అఫెక్ట్ అయినప్పుడు రికెట్స్ రావడము, అంటే దొడ్డికాళ్ళు రావడము, బౌల్ ఎగ్స్ అంటాము, దొడ్డికాళ్ళు రావడము, అండ్ బోజింగ్ ఆఫ్ స్కల్. సో ఈ 3 కంప్లైంట్స్ అనేటివి కనపడడం జరుగుతూ ఉంటుంది. సో విటమిన్ డి యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇమ్యూన్ సిస్టమ్. అందుకే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ గా ఉన్నప్పుడు త్వరగా వూండ్స్ అయినా త్వరగా మాంతాయి, త్వరగా సిక్ అవ్వరు. అండ్ అంతేకాకుండా హెల్దీ స్కిన్ ఉంటుంది, హెల్దీ బోన్స్ అనేవి ఉంటాయి, త్వరగా విరిగిపోకూడదు. విటమిన్ డి మెయిన్లీ ఏం చేస్తుంది అని అంటే బాడీలో కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్ రిలీజ్ అయ్యేలాగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో పెద్దవాళ్ళల్లో కూడా త్వరగా బోన్స్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. ఇలా ఉన్నప్పుడు తప్పకుండా విటమిన్ డి పరీక్షలు అనేది తప్పకుండా చేసుకోవాల్సింది. అండ్ హెయిర్ ఫాల్ రావడము, యాంగ్జైటీ ఉండడము, ఇరిటబిలిటీ ఉండడము, స్కిన్ డిస్టర్బ్ అవ్వడము, ఇలాంటివి చాలా కంప్లైంట్స్ అనేటివి. వూండ్ స్కిన్ త్వరగా హీల్ అవ్వకపోవడం, ఇలాంటివన్నీ ఇమ్యూన్ సిస్టమ్ వీకెన్ అవ్వడం వల్ల ఇవి జరుగుతాయి. సో విటమిన్ డి అనేది ప్రాపర్గా ఉంచుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇది బాగుంది. సో వైటమిన్ డి ఎక్కువ అయినప్పుడు సో కాల్షియం రిలీజ్ అనేది బాడీలో ఎక్కువ అవుతుంది. సో ఫర్దర్ వీడియోలో వైటమిన్ డికి, కాల్షియంకి అండ్ కాల్షియంని ప్రభావితం చేసే ముఖ్యమైన హార్మోన్ గురించి అతి త్వరలో నేను ముందుకు వస్తాను. సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ పిఎం అనిత.